లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సో అంటే ఇప్పుడు ఈ జనరల్గా ఇప్పుడు ఎవరైనా కానీ పేరెంట్స్ పెట్టే ప్రెషర్ అంటే చిన్నప్పటి నుంచి చూసుకున్నట్టయితే పేరెంట్స్ ఏమని అంటారంటే లైక్ అబ్బాయి ఎదురింటి అబ్బాయికి ఇన్ని మార్క్స్ వచ్చాయి, నీకు కొన్నే వచ్చాయి, ఎదురింటి అబ్బాయి ఈ జాబ్ చేస్తున్నాడు, నువ్వు ఇదే జాబ్ చేస్తున్నావు అంటే మనం బేసిక్గా ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అంటే కంపారిజన్ అనేది చిన్నప్పటి నుంచే స్టార్ట్ అవుతుంటుంది. సో అలా ఆ వాతావరణంలో పెరిగిన పిల్లల మెంటాలిటీ ఎలా ఉంటుంది? యాక్చువల్గా ఇప్పుడు చూస్తే 90% ఫ్యామిలీస్ అలాగే ఉంటాయి. ఎక్కడో చాలా రేర్గా మనము బిహేవియర్ గురించి ఆలోచించే వాళ్ళని చూస్తాం. అసలు టు బీ వెరీ ఫ్రాంక్ 20% అకాడమిక్స్, 80% ఈజ్ బిహేవియర్. సో మన సక్సెస్కి తోడ్పడాల్సింది బిహేవియరే. అంటే అలా అని అకాడమిక్స్ని నెగ్లెక్ట్ చేయమని అనట్లేదు. వీ హ్యావ్ టు మేక్ వర్తీ అన్నప్పుడు మనం వర్త్ చేసుకోవాలి అంటే అకాడమిక్స్ ఆర్ ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడున్న ఆన్లైన్ ఇన్ఫ్లోలో ఎంతవరకు స్కూల్స్కి వెళ్ళి నేర్చుకుంటున్నారు వాళ్ళు, ఎందుకు ఇంట్లో నేర్చుకోలేరు అని ఆలోచన ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత యూ కెన్ ఆస్క్ ChatGPT ఎనీథింగ్, ఏం అడిగినా అక్కడి నుంచి ప్రతిదీ ఆన్లైన్ నుంచి మనకు వచ్చేస్తుంది. మొబైల్స్ కానీ ఇటు ల్యాప్టాప్స్ అన్నీ, ఇంటర్నెట్ ఉందంటే మొత్తం అన్నీ వచ్చేస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ టీచింగ్ ఈజ్ ఎ వెరీ డిఫికల్ట్ టూల్ నౌ. టీచర్స్ చాలా కష్టపడతారు. అంటే వాళ్ళకి ఇంపాక్ట్ఫుల్గా నేర్పించాలి అంటే దాని వెనకాల యాజ్ ఎ ట్రైనర్ నేను కూడా ట్రైన్ చేస్తుంటాను బిహేవియరల్ స్కిల్స్ మీద. ఒక 1 hour టీచింగ్కి వీ ఎక్స్పీరియన్స్ అట్లీస్ట్ 6 to 10 hours ఆఫ్ ట్రైనింగ్. అంటే మమ్మల్ని మేము ట్రైన్ అంటే వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడానికి మిమ్మల్ని మీరు ఒక 6 to 10 hours ప్రిపేర్ చేసుకోవడానికి టైం. ఎందుకు అంటే అంత పర్ఫెక్ట్గా మేము ఆలోచించకపోతే సింప్లిఫై ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అర్థం చేసుకుంటారు. వాళ్ళు అర్థం చేసుకునే లెవెల్కి వెళ్ళాలి. అది హై ఉండొచ్చు, లో ఉండొచ్చు. లైక్ బ్లూమ్స్ టాక్సానమీ అని ఉంది, లో ఆర్డర్ థింకింగ్, హై ఆర్డర్ థింకింగ్ అని. సో హై ఆర్డర్ థింకింగ్ వాళ్ళకి రీచ్ అవ్వగలగాలి, లో ఆర్డర్ థింకింగ్ వాళ్ళకి రీచ్ అవ్వగలి, అఫ్కోర్స్ మిక్స్డ్ వాళ్ళకి రీచ్ అవ్వాలి. సో అది మేము రీచ్ అవ్వాలి అని అంటే దానికి అంత ప్రిపరేషన్ అవసరం. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఉన్న ఇన్ఫ్లో తోటి అంటే ఇన్ఫర్మేషన్ ఓవర్ఫ్లో తోటి ఇట్స్ ఎ వెరీ బిగ్ టాస్క్ ఫర్ ఎ టీచర్. సో చాలా మటుకు పియర్ లెర్నింగ్ కానీ ఇలా జనాలతోటి నేర్పించడము, బికాస్ టీచింగ్ ఈజ్ బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్. సో అలా నేర్పించాలి అని అన్నప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ప్లేస్ ఎ మేజర్ రోల్. పియర్ లెర్నింగ్లో ఎస్పెషలీ పియర్ లెర్నింగ్ అంటే ఏంటంటే ఫ్రెండ్ నుంచి ఫ్రెండ్ నేర్చుకోవడం, క్లాస్మేట్ టు క్లాస్మేట్, క్లాస్మేట్ టు గ్రూప్ ఆఫ్ క్లాస్మేట్స్. సో ఇలాగ నేర్చుకునేటప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో పేరెంట్స్ ఇలాగా కంపేర్ చేయాలి అంటే పాజిటివిటీ ఎంత తీసుకురాగలం వాళ్ళలో, వాళ్ళ స్వతహాగా వాళ్ళని ఎలా ఆలోచింపచేయగలం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా టాస్క్ ఇచ్చారు, ఆ టాస్క్కి వాళ్ళంతటి వాళ్ళు ఆలోచిస్తున్నారా లేకపోతే ఆర్ దే డిపెండింగ్ ఆన్ ఎనీ గ్యాడ్జెట్స్, అది మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్కి అండ్ వచ్చే జనరేషన్కి క్రియేటివిటీ, ఇమాజినేషన్ పోతుంది. బికాజ్ మీరు మొబైల్ ఫోన్స్లో చాలా ఎక్స్ప్లోర్ అండ్ ఇన్ఫ్యాక్ట్ అవి చాలా కలర్ఫుల్గా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఆ డోపమైన్ ఏదైతే ఉందో దాంట్లో చూస్తే చిన్న చిన్న పిల్లలు కూడా దే జస్ట్ డూ లైక్ దిస్. మ్యాగజైన్ ఇచ్చారనుకోండి వాళ్ళు ఇలా చేస్తారు, అలా మూవ్ అవ్వదని వాళ్ళకి తెలీదు. అంటే అంత టెక్నాలజీ హెస్ ఆక్యుపైడ్ అవర్ లైఫ్. సో దాంతో ఏమవుతుందంటే చాలామంది జనాలు ఆలోచించడం కూడా మానేశారు. ఇప్పుడు ఏమైనా సమస్య వచ్చిందంటే మీ ఆలోచనతోటే మీరు బయటపడాలి. అంటే దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ యూ మైట్ నాట్ గెట్ సపోర్ట్ ఇన్ ద ఎన్వైర్న్మెంట్. అలాంటప్పుడు ఎలా బయటపడాలి మీ ఆలోచన లేకపోతే? సో వాట్ ఆర్ వి టీచింగ్ కిడ్స్ హియర్? కంపేర్ చేస్తున్నారు. కంపేర్ చేసిందో ఏమేమి కంపేర్ చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి టైప్ ఆఫ్ పేరెంటింగ్ ఉంది, మీరు ఎలాంటి పేరెంట్స్, వాళ్ళకి ఎలాంటి టైప్ ఆఫ్ ఎన్వైర్న్మెంటల్ స్టిమ్యులేషన్ ఉంది, మీరు ఎలాంటి ఎన్వైర్న్మెంటల్ స్టిమ్యులేషన్ ఇస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి టైప్ ఆఫ్, ఇలా చాలా చాలా కంపేర్ చేయాలి. ఉట్టి స్టడీసే కాదు కదా. సో ఇంకొకటి ఏంటి అంటే చాలా పేరెంట్స్ నేర్చుకోవాలి, అడల్ట్స్ కూడా నేర్చుకోవాలని ఏంటి అంటే ఎవ్రీబడి హ్యాస్ ఎ టైమ్ లైన్. మీరు నేర్చుకున్నంత ఫాస్ట్గా నేను నేర్చుకోలేకపోవచ్చు, నేను నేర్చుకున్నంత ఫాస్ట్గా మీరు లేదు. గ్రాస్పింగ్, అండర్స్టాండింగ్, ఐక్యూ, ఈక్యూ చాలా చాలా ఉంటాయి దాని పర్మిటేషన్స్, కాంబినేషన్స్. అది మొన్న రీసెంట్గా నేను చదువుతున్నాను. మనం చిన్నపిల్లలు బ్లాంక్ స్లేట్ అని అనుకుంటాం కదా, యాక్చువల్గా వాళ్ళు చాలా ట్రైట్స్ తోటి వస్తారు. దే ఆర్ బోర్న్ విత్ లాట్ ఆఫ్ ట్రైట్స్. ఎందుకు 7 తరాలు అంటారే, 7 తరాలు అంటే ఏంటి? మీ జనరేషన్లో 7 తరాలు, మీ హస్బెండ్ జనరేషన్లో 7 తరాలు, వాళ్ళ 7 తరాలకి 7 తరాలు. ఎన్ని పర్మిటేషన్స్, కాంబినేషన్స్ ఉన్నాయో ఆలోచించండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను,
మా హస్బెండ్ ఉన్నారు, మా ఇద్దరికి పిల్లలు పుట్టిన వాళ్ళు, ఆ పిల్లాడికి నా 7 తరాలు, మా హస్బెండ్ 7 తరాలు, నేను, మా అమ్మ, మా అమ్మమ్మ, వాళ్ళమ్మ, అండ్ సో గోస్ టు 7. సో నేను నాకు 7 వెళ్ళాయి, మా అమ్మకి 7 వెళ్ళాలి కదా మళ్ళీ. సో మళ్ళీ అందులో మీ ఫాదర్ సైడ్. సో ఆ కాంబినేషన్స్ ఇమాజిన్ చేయండి, ఎన్ని పర్మిటేషన్, ఆ మొజాక్ అంతా ఎలా ఉంటుందో ఆలోచించండి. మనకే అది క్యాలిక్యులేట్ చేసుకోవడానికి రాదు. అసలు ఇన్ఫినిటీ, యూ జస్ట్ కాంట్ ఇమాజిన్. అలా ఉన్న క్రియేటివ్ చైల్డ్ని మీరు ఎలా చేస్తున్నారు మీ కంపారిజన్స్ తోటి? అంటే ఎంత బ్యూటిఫుల్ క్రియేషన్ అది. ఆ బ్యూటిఫుల్ క్రియేషన్కి మీరు యాక్చువల్గా టు బీ వెరీ ఫ్రాంక్ ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి చాలా గ్యాప్ ఉంటుంది. అని ఇప్పుడు మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు మనకంటే ఫాస్ట్గా ఉంటారు. దే ఆర్ బెటర్ ఇన్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. వై ఆర్ దే బెటర్ ఇన్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్? బికాస్ దే ఆర్ బార్న్ ఇన్ ఎ డిఫరెంట్ జనరేషన్ విత్ డిఫరెంట్ స్టిమ్యులైజ్ అరౌండ్ దెమ్. సో వాళ్ళు ఎందుకు అంటే దే ఆర్ కేపబుల్ ఇనఫ్ ఆఫ్ హ్యాండ్లింగ్ ఇట్ ఇన్ దట్ వే. ఇఫ్ దే హ్యావ్ టు లివ్, దే హ్యావ్ టు హ్యాండిల్ ఇట్ దట్ వే. సో మీకు టెక్నాలజీ తెలియకపోవచ్చు, ఇప్పుడు చిన్నపిల్లలకి ఒక కొత్త ఫోన్ ఇవ్వండి, మొత్తం అన్ని మనకి తెలియకుండా, మనకు తెలియనివి కూడా వాళ్ళు ముందే ఓపెన్ చేసి పెట్టేస్తారు. చిన్న పిల్లలకి ఎవరు నేర్పించారు? వాళ్ళు చూసి నేర్చేసుకుంటున్నారు ఆల్రెడీ, వాళ్ళ థింకింగ్. అది ట్రయల్ అండ్ ఎర్రర్. ట్రై అండ్ తప్పొచ్చిందా ఇంకో ట్రై, తప్పొచ్చిందా ఇంకో ట్రై, తప్పొచ్చిందా, ఇలాగే ఐక్యూ పెరుగుతుంది. మీరు ట్రయల్ అండ్ ఎర్రర్ చేయడం మానేశారు. ఎందుకు అంటే ట్రై, ఒక ఫెయిల్యూర్, అమ్మో ఫెయిల్యూరా, స్టాప్. ఆర్ మేబీ వన్ మోర్ ట్రై అండ్ స్టాప్. యు ఆర్ స్కేర్డ్ ఆఫ్ ఫెయిల్యూర్స్. యు ఆర్ నాట్ థింకింగ్ ఇట్ యాజ్ అన్ ఎర్రర్, యు ఆర్ థింకింగ్ ఇట్ యాజ్ అన్ ఫెయిల్యూర్. అండ్ దిస్ మెంటాలిటీ ఈజ్ రబ్ టు యువర్ చిల్డ్రన్. మీరు అడల్ట్గా బిహేవ్ చేస్తున్నది ఏదైతే ఉందో అదే రబ్ చేస్తున్నారు పిల్లలకి. అంటే వాళ్ళల్లో ఉన్న క్రియేటివిటీని మీరు ఎలాగ చంపేస్తున్నారో ఆలోచించండి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కంపారిజన్ ఈజ్ గుడ్, హెల్దీ కంపారిజన్ ఈజ్ గుడ్, నాట్ ఎనీ కంపారిజన్. సో అంటే కంపేర్ ఎలా చేయాలి అంటే కొన్ని కంపారిజన్ని మనం ఒక ఫీడ్బ్యాక్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫీడ్బ్యాక్ తోటే కంపేర్, చూడు వాడు ఇలా చదివాడు నువ్వు ఇలా చదువు అని కంపేర్ చేస్తున్నాం కదా. ఫీడ్బ్యాక్ అనేది ఎలా ఇవ్వాలి అంటే అవతల వాళ్ళు దాంతో ఏమన్నా గ్రోత్ ప్రాస్పెక్ట్ తీసుకుని రాగలిగితే మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను షార్ట్ ఉన్నాను, నువ్వు షార్ట్ ఉన్నావు అంటే నేను ఏం చేస్తా దాని గురించి? ఐ కాంట్ డూ ఎనీథింగ్. సో బట్ దెన్ నువ్వు నీ కమ్యూనికేషన్ బాగాలేదు, నువ్వు బెటర్గా అవ్వాలి, ఐ కెన్ డూ సంథింగ్ బికాజ్ ఐ కెన్ లెర్న్. నేను కమ్యూనికేషన్ నేను లెర్న్ చేసుకోవచ్చు. నేను పొడుగవ్వలేకపోతానేమో కానీ కమ్యూనికేషన్ చేంజబుల్ థింగ్స్ లో మనం అలాంటి కంపారిజన్ ఉంటే చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. కానీ చేంజ్ లెస్ వాటిలలో ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు మన పేరెంట్స్ అయినా మనమైనా ఎవరైనా. అబ్సల్యూట్లీ. సో అది చేంజ్ చేసుకోవాలంటారు. కంపారిజన్ చేసేటప్పుడు దేన్నైతే మనం రెక్టిఫై చేయగలిగాం అంటే ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్, దాన్ని మీరు వీక్నెస్ కింద చూపించండి, ఫైన్, నో ప్రాబ్లం. కానీ మీరు ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ లేదు, యూ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్, దాన్ని మీరు గుచ్చి 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 చెప్తే వాళ్ళు దే కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ దట్. సో కొంతమందికి కొన్ని విధాలుగా నేర్చుకుంటారు. ఎందుకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎగ్జామినేషన్ ఫియర్ ఉందనుకోండి, చాలామంది పేరెంట్స్ నా దగ్గర వస్తుంటారు, మా పిల్లాడు ఇంటర్నల్ ఎగ్జామ్స్లో క్లాస్ టెస్ట్లో టాపర్ అండి, కానీ మెయిన్ ఎగ్జామ్ రాసినప్పుడు మాత్రం వాడికి 50% వస్తుంది. ఎందుకు అలా అవుతుంది? మీరు రూట్ కాజ్ వెతకాలి. ఇట్ కుడ్ బి ఎగ్జామినేషన్ ఫియర్, ఇట్ కుడ్ బి నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, ఆర్ ఇట్ కుడ్ బి ఒక 20 మార్క్స్కి 5 మార్క్స్లా రాస్తున్నాడా, ఏదో అయి ఉండొచ్చు, దానికి రూట్ కాజ్ ఏదో ఉంటుంది. అది ఫైండ్ అవుట్ చేయాలి, కానీ కంపేర్ చేసి 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 వాళ్ళని సఫకేట్ చేయకూడదు. అంటే ఈ ఎగ్జామ్ ప్యాటర్న్లో ఇంకో పాయింట్ కూడా ఉంటుంది. ఎందుకనంటే మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఏంటి అంటే వాళ్ళు ప్రీవియస్గా రాసిన ఎగ్జామ్కి ఇప్పుడు రాసే ఎగ్జామ్కి మార్క్స్ తక్కువ వచ్చాయంటే పేరెంట్స్ అంటూ ఉంటారు, నీకు ఇన్ని మార్క్సే వచ్చాయి, మేము ఇంత ఎక్స్పెక్టేషన్. సో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల కూడా పిల్లలు మెంటల్గా డిస్టర్బ్ అవుతారంటారా? మేనేజింగ్ ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు అదే కాదండి, నేను ఐఏఎస్ ఆఫీసర్, నువ్వు కూడా ఐఏఎస్ ఆఫీసర్ అవ్వు, నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వలేకపోయాను సో నువ్వు అవ్వు అంటే 2 విధాలుగా మనం ప్రెషర్ చేస్తున్నాం. పేరెంట్స్ డిజైర్స్ కూడా పిల్లల మీద అంటే ఐ అగ్రీ దట్ వాళ్ళకు ఒక ఏజ్ దాకా వాళ్ళ కెరియర్ని చూస్ చేసుకోవడం రాదు, దానికి గైడెన్స్ ఇవ్వాలి, డెఫినెట్గా గైడెన్స్ ఇవ్వాలి. కానీ ఎలాంటి కైండ్ ఆఫ్ గైడెన్స్ ఇవ్వాలి, ఎంతవరకు మీరు ఏం చెప్పి గైడెన్స్ ఇవ్వాలి, అది నేర్చుకోవాలి. ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండేది, ఎక్కువ మంది పిల్లలు ఉండేవారు. ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు ఒకే కంపారిజన్ చేయరు కదా, మీరు చాలా కంపారిజన్స్ చేస్తారు. వీళ్ళకి తట్టుకునే శక్తి, రెసిలియన్స్, తట్టుకునే శక్తి అర్థమవుతుంది. అంటే నాకు ఫెయిలియర్ ఉన్నా నేను తక్కువని మళ్ళీ బౌన్సింగ్ బ్యాక్ ఫ్రమ్ ఫెయిలియర్స్, ఐ విల్ బౌన్స్ బ్యాక్ ఫాస్ట్
అనే ఆలోచన ఉంటుంది, బికాజ్ అంతమంది పిల్లలతో కంపేర్ చేస్తారు కాబట్టి. సో బట్ ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత నెంబర్ ఆఫ్ పీపుల్ అరౌండ్ యూ, సోషల్ ఇంటరాక్షన్ తగ్గిపోయింది. సో మన వాళ్ళు, మన వెల్ విషర్స్ అనేవాళ్ళు కూడా అంటే యూ కాంట్ సే దట్ వెదర్ దిస్ పర్సన్ ఈజ్ మై వెల్ విషర్ ఆర్ నాట్, హీ ఆర్ షీ మైట్ బీ ఆర్ మైట్ నాట్ బీ, చెప్పలేం. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో అప్పుడు పిల్లలకి ఇలాగా మీరు కంపేర్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్ గ్రూప్స్ ఉంటాయి కదా, ఒక్క పాప గురించో ఒక బాబు గురించో కమెంట్ వచ్చిందనుకోండి, ఇమాజిన్ చేయండి అది ఎలా వైరల్ అవుతుందో. అది ఎంతవరకు వెళ్తుందంటే డిప్రెషన్కి, ఆ పిల్లనో డిప్రెషన్కి వాళ్ళు స్కూల్ చేంజ్ చేస్తారు. అంతవరకు వెళ్ళాల్సిన అవసరం ఏంటి? వాట్ ఈస్ దాట్ యూ షుడ్ కమెంట్. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్, ఎక్కడ ఏది ఎలా మాట్లాడాలో, ఎంత ఇంటెన్సిటీలో మాట్లాడాలో నేర్చుకోవాలి. అండ్ అది కంపల్సరీగా ఇట్ హ్యాస్ బికమ్ ఎ సబ్జెక్ట్ నౌ ఫర్ ఎవ్రీ పర్సన్, ఆల్ ఏజ్ గ్రూప్స్. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు అనుకుంటాను. సో ఒక ట్రైనర్స్ గ్రూప్లో నేను ఉన్నానండి, ఒక గ్రూప్ అనమాట. ఆ గ్రూప్లో ఏమైందంటే ఒక లేడీ ట్రైనర్ నాకు ఒక సో మేల్ తోటి సెక్షువల్ హెరాస్మెంట్ అయ్యింది అని చెప్పింది. సో దాని తర్వాత వచ్చిన కమెంట్స్, ఇట్స్ వాట్సాప్ గ్రూప్. సో వాట్సాప్లో చెప్పింది, ప్లీజ్ కెన్ ఎనీవన్ హెల్ప్ మీ అని పెట్టింది. సో అలా పెట్టంగానే యాజ్ ఎ ఉమెన్ ట్రైనర్ వాట్ వుడ్ యూ రియాక్ట్? సో అతనికి దూరంగా ఉండడం అనో, లేకపోతే అతని పైన ఏదైనా చర్యలు ఉంటే తీసుకోవడానికి ట్రై చేస్తాం, ఆ అమ్మాయిని కాపాడడానికి ట్రై చేస్తాం. మీరు రిపీటెడ్గా ఏం చెప్పారు? యూ డింట్ ఈవెన్ టెస్ట్ వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్, రైట్? ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఉమెన్కి సపోర్ట్ చేద్దాం అనుకున్నారు. అలాగే మేమంతా కూడా రియాక్ట్ అయ్యాం. బై ఎండ్ ఆఫ్ దట్ డే దట్ పర్సన్ కమిటెడ్ సూసైడ్, ఆ మేల్ పర్సన్. నో అబద్ధమా నిజమా పక్కన పెట్టండి, మన జడ్జ్మెంట్లో ఎంత ఫాస్ట్గా ఉన్నామో చూడండి. అసలు నిజమే అయి ఉండొచ్చు, దేర్ మైట్ బి రియాలిటీ, లేకపోతే గ్రూప్లో అమ్మాయి ఎందుకు పెడుతుంది? సో అలా అనుకునే మనం జడ్జ్ స్టార్ట్ చేసేసాము. సో బట్ దెన్ నేను అంటున్న పాజ్, వెంటనే రియాక్ట్ అవ్వకండి. జస్ట్ ట్రిగర్ అయింది, ఓకే, జస్ట్ పాజ్ ఎ మినిట్ అండ్ దెన్ థింక్. అసలు ఇద్దరు ఇండివిజువల్స్ అక్కడ, ఇద్దరు హ్యూమన్ బీయింగ్స్, ఇద్దరు పర్సనల్ అఫేర్ గురించి మాట్లాడుతున్నాము. సో ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి మన కమెంట్. మేమంతా కూడా ఇలాగే, ఇంక్లూడింగ్ మీ, వీఆర్ యువర్ సపోర్ట్, మేము మీకు ఏమన్నా హెల్ప్ కావాలంటే చేస్తాము, సైబర్ సెక్యూరిటీలో వాళ్ళు నాకు తెలుసు, కమిషనర్లో వీళ్ళు నాకు తెలుసు, షీ టీంలో మాకు వీళ్ళు తెలుసు, ఇలా ఏంటి మీకు సంఘాలు ఉంటాయి, మీ కమ్యూనిటీలో మీకు సంఘమిత్రాస్ వీళ్ళంతా ఉంటారు. అలా వీ వెంట ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. అది ఈవినింగ్ అయ్యేటప్పుడు, మార్నింగ్ పోస్ట్ చేసింది ఈవినింగ్. సో సోషల్ మీడియాలో జరుగుతున్నది ఇమాజిన్ చేయండి ఎంత సెన్సిటివ్గా అవుతుందో. వాట్ గోస్ వైరల్, వాట్ ఇన్ఫర్మేషన్ కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లలో పాస్ అయిపోతుంది సోషల్ మీడియా వల్ల. అబ్సల్యూట్లీ. దాంట్లో మనకి టైం ఉండదు దాన్ని నిజంగా టెస్ట్ చేయడానికి, బికాజ్ కన్ఫర్మేషన్ బయాస్. దీన్ని కన్ఫర్మేషన్ బయాస్ అంటారు. యు ఆర్ కన్ఫర్మింగ్ ఇట్, ఐ బిలీవ్ యూ, సో ఐ విల్ కన్ఫర్మ్, అంతే, అయిపోయింది. అంటే మీరు ఎందుకు కన్ఫర్మ్ చేశారు? వై డిడ్ యూ కన్ఫర్మ్? ఐ డోంట్ నో, బట్ బికాజ్ యూ హ్యావ్ కన్ఫర్మ్డ్ అండ్ యు ఆర్ మై ఫ్రెండ్, ఐ బిలీవ్ యూ, ఐ ట్రస్ట్ యూ, సో ఐ కన్ఫర్మ్. ఇది ఎంతవరకు కరెక్ట్ జడ్జ్మెంట్ అనేది? బికాస్ నాట్ ఎట్ ఆల్, డెఫినెట్లీ నాట్. సో మీరు జడ్జింగ్, ఇవాల్యుయేటింగ్ అండ్ జడ్జింగ్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. సో మనం ఒక చైల్డ్ని కానీ, ఒక అడల్ట్ని కానీ, ఒక సిచ్యువేషన్ని కానీ జడ్జ్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్స్ గోయింగ్ త్రూ దాట్, హూ ఈజ్, అంటే ఇట్స్ సింపుల్, పిక్ రైట్ ఫైట్స్, పిక్ ద ఫైట్ వెరీ వెరీ సెన్సిబుల్లీ. మీరు దేనికి, ఇట్ ఈస్ గుడ్, మీరు సపోర్ట్ చేస్తున్నారు ఈ సిచ్యువేషన్లో, ఉమెన్ని సపోర్ట్ చేస్తున్నారు, యువర్ ఉమెన్ ఎంపవర్మెంట్ని మీరు ప్రోత్సహిస్తున్నారు. బట్ అట్ వాట్ ఎక్స్టెంట్ అండ్ ఆన్ హూ స్టేక్? ఎవరు అక్కడ నష్టపోతున్నారు, ఎవరు ఏమవుతుంది? నో బడీ ఇన్ దట్ గ్రూప్ ఎక్స్పెక్టెడ్ దట్ దిస్ గై విల్ గో అండ్ కమిట్ సూసైడ్, నో బడీ. బట్ ఎందుకలా అయింది, ఎందుకలా? దాని తర్వాత టక్ 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 అందరు సైలెంట్ అయిపోయారు. ఎవ్రీబడి ఫెల్ట్ గిల్టీ. ఇట్స్ నాట్ దట్ వాంటెడ్లీ, వీ డోంట్ వాంట్ హిమ్ టు కమిట్ సూసైడ్, నో బడీ వాంట్స్ ఇట్. ఎవరినన్నా అలాగా ప్రేరేపించడం ఈజ్ నాట్ కరెక్ట్, వీ ఆల్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్. కానీ ఇన్ఫ్లుయెన్స్ అనేది అలా స్ప్రెడ్ అవుతుంది. సో ఏది జరిగినా మన చుట్టూ పాజ్, థింక్ అండ్ దెన్ రెస్పాండ్, డోంట్ రియాక్ట్. రియాక్షన్ అంటే స్పర్ ఆఫ్ ద మూమెంట్, రెస్పాన్స్ అంటే ఇట్ విల్ మైండ్ఫుల్గా మీరు ఆలోచిస్తారు దాని గురించి. ఒక రెండు మూడు ప్రాసెసెస్ అవుతుంది, ఆ తర్వాత బయటకు వస్తుంది. దట్స్ గుడ్. For more videos like this, subscribe Big TV channel.